ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఇప్పుడు జనరల్గా మన గమనిస్తే కొన్ని ఏళ్లుగా బాగా పెరుగుతున్న వ్యాధులు, డిసీజెస్, సిండ్రోమ్స్ రకరకాలు ఉంటాయి కదా. డిజార్డర్స్గా చెప్పుకుంటే ఎక్కువ మంది షుగరు, బీపీ, అలాగే హార్ట్ అటాక్స్, అలాగే బ్రెయిన్ హెమరేజెస్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా మనకి కనిపించే ఓవర్ వెయిట్ ఇవన్నీ చాలా ఎక్కువ ప్రబలుతున్నాయి. దానికి మన ఎలోపతిక్ ద్వారా ఒక్కొక్క ఆర్గానిక్ కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చేసింది. ఈరోజు ఆయుర్వేదం ద్వారా ఈ షుగరు, బీపీ ఇటువంటి వాటికి ఎలా మనం దాన్ని నయం చేయవచ్చు, కంపారిటివ్గా మనం మిగతా వైద్యంతో పోల్చుకుంటే ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఏంటి వీళ్ళని నయం చేయటం? చాలా డిజార్డర్స్ ఇప్పుడు మీరు చెప్పేవన్నిటిని కూడా ఆధునికంగా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. ఎందుకంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో ఈ అనారోగ్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇవి గతంలో లేవని కాదు, మనకి ఇప్పుడు ఆయుర్వేద సంహితలో కూడా మధుమేహం గురించినటువంటిది, హృద్రోగాల గురించి ఇవన్నీ ఉంటాయి ప్రస్తావనలు. ఎందుకంటే చాలా రకాల డిసీజెస్ గురించి డిస్క్రిప్షన్స్ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే నేను స్టూడెంట్గా ఉన్న రోజు కంటే కూడా ఈరోజు ఈ కేసెస్ బాగా పెరిగిపోయాయి. అంటే నా ఈ 40 ఏళ్ల అనుభవంలో నేను మొదట్లో చూసినప్పటికీ ఇప్పటికీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగిపోయారు. ఇదంతా కానీ జీవన విధానం మనకు తెలిసినటువంటిది, ఫిజికల్గా యాక్టివిటీ అన్నది లేనే లేదు. తినే ఆహారం కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా అరిగి రక్తంలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా. అలా ఉండటం వల్ల ఏంటంటే తొందరగా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా తిన్న ఆహారము ఒంటికి వంటబట్టి శరీరానికి ఇలా మేలు చేస్తుంది ఆ రూపంలోకి మారిపోతే అది అనారోగ్యకరం కాదనమాట. ఎందుకంటే ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆహారం విషయంలో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి, అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఆహారం విషయం ఉంటుంది. అనారోగ్యాలు వస్తే కూడా ఫస్ట్ ట్రీట్మెంట్లో ఒట్టిగా మెడిసిన్స్ అన్నది కాదనమాట. ప్రిన్సిపుల్లోనే 3 ఉంటాయి: ఆహారము, విహారము, ఔషధము అని 3 భాగాలు. ఈ మూడింట్లో ఏంటంటే సింపుల్గా తేలికపాటి అనారోగ్యాలు ఉంటే కొంచెం ఆహారం విషయంలో చిన్న చిన్న చేంజెస్ చేయడం, కొంచెంగా ఉపవాసాలు చేయమని చెప్పడం, లేకపోతే ఒక ఫలానా ఈ వస్తువు ఎక్కువగా తినండి అని చెప్పడం చేస్తే తేలిగ్గా తగ్గిపోతాయి. అలాగే కొన్నింటికి ఆహారంతో పాటు విహారం కూడా, అంటే కొన్ని ఎక్సర్సైజెస్ చేయమనో, యోగాసనాలు చేయమనో, లేకపోతే పగలు నిద్రపోమనో, నిద్రపోవద్దనో, ఇలాంటి కొన్ని సూచనలు అవి ఇచ్చి మార్పులు చేస్తే కూడా లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే తగ్గిపోతుంటాయి. అయితే ఈ 2 దాటిపోయిన తర్వాతనే ఔషధం వాడాలి. ఏదో ఒక జబ్బు రాగానే వెంటనే ఒక మందేసి దాన్ని అణగొట్టేయడం అనేటువంటిది పద్ధతి కాదనమాట. అందుకని ఔషధం అనేది థర్డ్. ఫస్ట్ తేలికగా ఆహార విహారంతో, కాకపోతే అప్పుడు ఔషధానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగిన ఈ అనారోగ్యాలు ఎక్కువ కామన్గా ఉండేటువంటి డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్, ఈ హైపర్ ఎసిడిటీ కేసెస్ విపరీతంగా ఉంటున్నాయి. ఇవే కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్పేటువంటి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికి కూడా ఏంటంటే ముందు నుంచి ప్రివెంటివ్గా జీవనశైలిని చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా చేసుకున్నట్టయితే ఈ అనారోగ్యాల బారిన పడకుండా చాలా వరకు తప్పించుకోవచ్చు. ఎందుకంటే కొంత జీన్స్ అవి ఎక్కువగా డామినెంట్గా ఉన్న కేసుల్లో కూడా జీవనశైలితోటి బాగు చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఆధునికంగా కూడా చెప్తున్నటువంటి విషయం. అందుకని జీన్స్ వల్లే వచ్చేసింది నాకు అని చెప్పి ప్రతిదానికి ఆ జీన్స్ని తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. జీవనశైలి చాలా చాలా ముఖ్యం. ఈ జీవనశైలిలో ఇవాళ ఏంటంటే మనకి పరుగుల జీవితం, ఎందుకు పరుగు పెడుతున్నాం కూడా తెలియదు. హడావిడి పడిపోతూ ఏదో ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంకేదో అవ్వనివ్వండి, ఎంతసేపు ఇంకేదో దాని గురించి పరుగులు పెడుతూ ఈ శరీరం ఇది ఎంత ముఖ్యం, ఇంత పని చేయాలంటే ఈ శరీరం కదా కావాలనేటువంటి ఆలోచన ఎవరికి కలగటలేదు. ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాను, నేను శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనుకుంటే కొంచెం కంట్రోల్కి వచ్చేస్తాం. ఒత్తిడికి గురవుతున్నారు బాగా. ఇప్పుడు లక్షలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగాల్లో ఎంతెంత ఒత్తిడి ఉంటుంది. పొద్దున మొదలెడితే అర్ధరాత్రి దాకా పనులు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? వేరే కంపెనీ కోసం. బట్ ఆ కంపెనీకి మీరు పని చేయడానికి ఈ శరీరం బాగుండాలి కదా, దీని గురించి 1 నిమిషం ఆలోచించాలి కదా. ఆ ఆలోచన కలగటం లేదనమాట. నేను ఎందుకు ఇంత పరిగెడుతున్నానని 1 నిమిషం ఆలోచిస్తే ఆ ఆన్సర్ వచ్చినప్పుడు ఈ ఒత్తిడి అంతా కూడా తగ్గుతుంది. ఇది ముఖ్యం అన్న విషయం కొంచెం ధోరణిలోకి రావాలి. కొన్ని సమస్యలకి
ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చేటువంటి ఔషధాలు బోల్డన్ని ఉన్నాయి మనకి. కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సంధివాతం అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని క్రానిక్ సమస్యలు, వాటికి ట్రీట్మెంట్ ఎలా అయినా స్లోనే. అలోపతిక్‌లో ఇచ్చినా ఏళ్ల తరబడి మందులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు డయాబెటిస్‌కి మందు ఇస్తారు. తగ్గిపోయిందా? ఏళ్ల తరబడి వేసుకుంటూనే ఉంటారు కదా! సో ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదం వాడితే ఆయుర్వేద మందు కానీ మనం అటాచ్ అయితే మనిషి ఈ మీరు చెప్పిన డయాబెటిక్, బీపీ ఇవన్నీ కూడా దీర్ఘకాలం మందులు వాడకుండా తగ్గించుకోవచ్చా? అంటే ఆహారము, విహారం అనేటువంటి దానితోటి కంట్రోల్‌లో ఉండగలిగితే మందులు లేకుండా నడుస్తుంది. కానీ ఒక స్థితి దాటిపోయాక అది సరిపోదు. కాక ఆహారం, విహారం జాగ్రత్తగా ఉంచేసుకుని జీవించడం అనేది ఈ రోజుల్లో ఎవరికీ సాధ్యపడదు. సో ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాల్సొస్తుంది. ఆయుర్వేద ఔషధాలతో తప్పనిసరిగా దాన్ని కంట్రోల్‌లో ఉంచొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కడ కూడా ఇంకొక పాయింట్ అండి. కొంత ఇంప్రెషన్ ఏంటంటే అన్ని జబ్బులకి ఆయుర్వేదంలో ఏదో ఒక మందిస్తే మొత్తం తగ్గిపోతుంది అనేటువంటి ఇంప్రెషన్ మనకి ఎక్కడ ఋషులు కూడా ఇవ్వలేదు. కొన్ని అనారోగ్యాలు యాప్యం అంటాం. అంటే వాటిని మందులతో కంట్రోల్‌లో ఉంచగలం గానీ పూర్తిగా మాయం చేయలేమనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే ఈ క్లెయిమ్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే కుహనా వైద్యులు అంటూ ఉంటాం. వాళ్ళు లేకపోతే అప్పటికప్పుడు మనీ మనం పుట్టించుకోవాలనుకునేటువంటి వాళ్ళు, మీరు ఇగో ఇది నేనిచ్చే ఈ మూలిక వేసుకుంటే మీరు హాయిగా స్వీట్స్ తినొచ్చు, అంతా హాయిగా ఉండిపోవచ్చు, అంతా మాయమైపోతుంది, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారే అవేవి నిజం కాదు. కొన్ని అనారోగ్యాలు యాప్యం అనే ఉంటాం. యాప్యం అంటే ఉంటుంది జబ్బు, కానీ మీరు మందులతోటి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అని. మధుమేహం అలాంటి జబ్బు. అందుకని అయితే ఏంటంటే మన హైపర్‌టెన్షన్ కూడా దానికి అలాంటిదే కదా? బీపీ కూడా అటువంటిదే కదా? బీపీ కూడా అలాంటిదే. దానికేంటంటే మెయిన్‌గా మనం చెప్పుకోగలిగేది మన ఆయుర్వేదంలో ఇచ్చే ఔషధాల వల్ల లాంగ్ రన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ ఇప్పుడు మనకు అలోపతిక్‌లో కూడా ఇప్పుడు డయాబెటిస్‌కి వాటికి వాళ్ళు దశాబ్దాల పాటు మందులేసుకోవాలి. ఆ మందులన్నీ కొంచెం లివర్‌నో, కిడ్నీనో ఎఫెక్ట్ చేయడం, తర్వాత కాలంలో వాళ్ళకి వేరే సమస్యలు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అవి యాక్సెప్టెడ్‌గా అనేసుకుంటున్నాం. ఆయుర్వేదంలో అలాంటి సమస్యలు లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది.